హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు అయితే ఎర్లీ మార్నింగ్ 8 o'clockకి ఈ విధంగా రెడీ అయిపోయాను. ఈరోజు చిన్న గెట్ టుగెదర్ ఉందన్నమాట. మా ఫ్యామిలీ మెంబర్స్ అందరిది మీట్ ఉంది. సో అక్కడికి వెళ్ళిన తర్వాత అందరితో వీడియో అయితే చేద్దాం. ఇక్కడ పొలం దగ్గరికి అయితే వచ్చేసామండి. మార్నింగ్ 8 వరకు వచ్చేసామన్నమాట. ఇంకా మేము వచ్చేసరికి ఇక్కడ టెంట్ వేసే వాళ్ళు వచ్చేసి టెంట్ వేసేసారు. ఇక్కడ ఇంతకుముందు కూడా మీకు తెలిసే ఉంటుందండి, అంటే మేము పొలం దగ్గర గెట్ టుగెదర్ పెట్టుకున్నాము కదా, అది ఇంతకుముందు వీడియో చూసిన వాళ్ళకందరికీ ఐడియా ఉంటుంది. ఇంకా ఈసారి కూడా సేమ్ అలాగే గెట్ టుగెదర్ అయితే పెట్టుకున్నాము. కాకపోతే ఈసారి కొట్టంలో కాకుండా ఇలా ఓపెన్ ప్లేస్లో అయితే పెట్టుకున్నామన్నమాట, కొట్టం షెడ్ వెనకాల. సో ఈ విధంగా టెంట్ వేసి అన్ని అరేంజ్మెంట్స్ అయితే చేసుకుంటున్నాం. ఇంకా వంటలకి కూరగాయలు కూడా కావాలి కదా, ఫ్రెష్గా ఫామ్లో దొరుకుతున్నప్పుడు ఎందుకు కొనుక్కొస్తాం చెప్పండి. ఇక్కడ వంకాయలు అయితే తోటలు ఉందన్నమాట, అంటే ఇంటి వరకు అని చెప్పేసి ఈ విధంగా కొన్ని వంకాయ విత్తనాలు వేస్తే ఈ వంకాయ నారుకి కాసినటువంటి వంకాయలను తెంపుతున్నారన్నమాట. ఇంకా ఫ్రెష్గా మన తోటలో వంకాయలతో కూర వండుకోవాలంటే ఎవరికి ఇష్టం ఉండదు. సో అందుకని మేమైతే వంకాయలు దొరుకుతూ ఉంటే చూడండి ఎలా ఎగబడి తెంపుతున్నామో. ఇంకా మా పిన్ని కంటే వాళ్ళకి అలవాటన్నమాట. ఇంకా పొలం దగ్గరే ఉంటారు కాబట్టి అవన్నీ చూసి బోరు కొట్టేసి ఉంటుంది. కానీ నాలాంటి వాళ్ళకైతే ఇదంతా కొత్తగా ఉంటుంది కాబట్టి నేనైతే మరీ చూస్తున్నాను వంకాయలు ఎక్కడ దొరుకుతాయా, ఎక్కడ తెంపుదామా అని చెప్పేసి చెట్టుని పట్టుకొని చూస్తున్నాను అన్నమాట. కానీ మా పిన్ని వాళ్ళకైతే ఈజీగా దొరుకుతున్నాయండి. కింద డైరెక్ట్గా చేతి పెట్టేస్తే టక్కన దొరుకుతున్నాయి. నేను మాత్రం ఒక్కొక్క మొక్కని ఇలా వెతుకుతూ తెంపుదామంటే ఎక్కడ దొరుకుతాయి చెప్పండి. ఏవో కొన్ని అయితే దొరికాయి. ఇంకా అందులోనూ ఎండ పైనుంచి అయితే సుర్రుమంటూ వస్తుంది. ఇంకా ముందు రోజు వర్షం పడ్డప్పటికీ కూడా ఎండ మాత్రం చాలా దంచుతుందండి. ఇంకా బ్రేక్ఫాస్ట్ టైంకే ఇన్ని వంకాయలు అయితే కోసేసామన్నమాట. ఎండకి అలసిపోతూ కూడా ఇన్ని వంకాయలు అయితే కోసామండి. అందులోనూ వెజిటేరియన్స్ చాలా తక్కువ మందే ఉన్నారు. అయినా సరే చూడండి మా ఆశ మాత్రం ఎలా ఉంటుందంటే ఫ్రెష్గా కనిపిస్తూ ఉంటే టకా తెంపేస్తున్నాం. ఇంకా ఈసారి మాత్రం వంటలను పెట్టుకొని మరీ వంటలు చేయించుకుంటున్నామండి. ఇంతకుముందు అయితే పిన్ని వాళ్ళు, అమ్మ వాళ్ళు అందరూ కలిసి చేశారన్నమాట. ఇంకా ఈసారి మాత్రం ఇంకా అందరూ కూడా రిలాక్స్డ్గా ఉండాలి, ఫన్ అంటే ఎంజాయ్ లాగా ఉండాలి అని చెప్పేసి మొత్తానికి ఈ విధంగా అయితే అరేంజ్ చేసుకున్నాం. ఇంకా మా బాబాయ్ అయితే అందరికీ ఎండ తగలకుండా ఇంకా సైడ్ వాల్స్ కానీ కింద కార్పెట్స్ కానీ అన్నీ అరేంజ్ చేస్తున్నారన్నమాట. మేము పొలం దగ్గరికి వస్తున్నామంటేనే మా బాబాయ్ పిన్ని వాళ్ళకైతే ఫుల్ సంతోషం అవుతుందండి. ఎప్పుడు వస్తారా, ఎప్పుడు ఎంజాయ్ ఇక్కడ చేసుకుంటారా, అందరూ ఎప్పుడు వస్తారా అని ఎదురు చూస్తూ ఉంటారన్నమాట. ఈ విధంగా అయితే మేమందరము వచ్చేసామండి. ఇంకా రావాల్సిన వాళ్ళు చాలామంది ఉన్నారు, ఒక్కొక్కరుగా వస్తున్నారు. ఇంకా చూడండి ఫ్రెష్ కూరగాయలంటే ఫామ్కి వచ్చామంటే ఎలా ఉంటుంది చూడండి. ఇక్కడ పాలకూర ఉంది కదా అని చెప్పేసి పాలకూర కూడా కొద్దాము కాస్త పప్పులోకి అని చెప్పేసి వచ్చేసామన్నమాట. మా పిన్నికి వస్తూ ఉంటే నా కుతూహలం ఆపుకోలేక నేను కోస్తాను అని చెప్పేసి కొడవలైతే పట్టుకొని కోస్తున్నాను. కానీ మా పిన్ని టకా కోస్తూ ఉంటే నేను మాత్రం ఒక్కొక్కటి కోస్తున్నానన్నమాట. మనకు అలవాటు లేదాయే, కానీ అప్పుడప్పుడు ఇలాంటి పనులు చేస్తూ ఉంటే చాలా బాగా అనిపిస్తుందండి. ఇంకా మన గార్డెన్లో అయితే ఏదో 4-5 పాలకూర మొక్కలను చూస్తేనే చాలా సంతోషం అనిపిస్తుంది. అలాంటిది పొలంలో ఇంత చూస్తే నాకైతే ఫుల్ ఖుషి అనిపించింది కళ్ళకి. అంటే అది మన మనసుతో సంబంధించినటువంటి, మన కళ్ళు ఏదైనా చూసి ఆనందాన్ని పొందితే మనసు కూడా ఖుష్ అయిపోతుంది అన్నమాట. చూడండి ఇది పాలకూర అన్నమాట. ఇక్కడ పాలకూర ముందు రోజు వర్షం పడింది కాబట్టి అక్కడక్కడ హోల్స్గా ఉన్నప్పటికీ కూడా ఫ్రెష్గా ఉంది. ఇంకా నేను ఊరుకుంటానా అని చెప్పేసి మా పిన్ని కూడా వచ్చేసింది, లక్ష్మక్క. ఇంకా పాలకూర మీరే కోస్తారా, నేను కూడా కోస్తాను అని చెప్పేసి వచ్చి మా పిన్ని కూడా ఇలా కోస్తుందన్నమాట. చూడండి పాలకూర ఫ్రెష్గా వచ్చేసింది, ఎంత బాగా అనిపిస్తుందోనండి. ఇంకా వంటలలో ఉన్నారు కాబట్టి మేము ఈ విధంగా వచ్చి చక్కగా ఇవన్నీ కోసుకుంటూ ఎంజాయ్ చేస్తున్నాము. అదే వంటలలో లేరనుకోండి ఇంకా మా పనంతా అక్కడే ఉంటుందన్నమాట. చూస్తున్నారా ఎండ అయితే దంచి కొడుతుందన్నమాట. ఇంకా అసలు 9 గంటలకేనండి, మార్నింగ్ 9కి ఫుల్ ఎండ. అందులోనూ 2-3 వర్షాలు పడ్డప్పటికీ కూడా ఇంత ఎండ అసలు భరించలేకపోతున్నాము. అయినా సరేనండి అందరము కలిసాము కాబట్టి ఎండ కూడా చల్లగానే అనిపిస్తుంది. చూడండి మొత్తానికి ఫామ్లో మేము కోసినటువంటి పాలకూర ఎంత బాగా అనిపిస్తుందో కదండి. అప్పుడప్పుడు ఇలా పొలం దగ్గరికి వెళ్ళేసి ఈ విధంగా మనకు కనిపిస్తున్నటువంటి ఆకుకూరలని మనము మన చేత్తో తెంచుకుంటే మస్తు మజా అనిపిస్తుంది. ఇంకా అంతేకాకుండా ఇక్కడ కొట్టం వైపు వచ్చేసాము. ఎలా ఉన్నాయి పశువులన్నీ చూద్దామని చెప్పేసి వచ్చేసామన్నమాట.
ఇంకా ఎప్పటిలాగానే పశువులన్నీ ఇక్కడే ఉన్నాయండి. కొన్ని పశువులని మాత్రమే బయటికి పంపించారు. ఇక్కడ చిన్న చిన్న మేక పిల్లలు కూడా భలేగా ఉన్నాయి. ఈ అమ్ములైతే అస్సలు భయపడకుండా ఎంత చక్కగా ఎత్తుకుంటుందోనండి. ఇది చూడండి, నా చీర పట్టుకొని ఎలా లాగుతుందో మస్తు భయమైంది నాకు. అంటే మనకు అలవాటు లేదాయే కదా, అందుకనే. ఇంకా ఈ ఫామ్లో అయితే మంచిగా కోళ్ళు, మేక పిల్లలు, బర్రెలు, ఆవులు అన్నీ ఉన్నాయి. ఇంకా మేమైతే చైర్స్ కూడా తెప్పించుకున్నాం చూడండి. అక్కడ ఇంకొక మేక కూడా కనిపించింటుంది మీకు. ఇంకా మాకైతే బ్యాంబినో ప్లస్ బాయిల్ ఎగ్ అయితే రెడీ అయిపోయింది. ఇంకా బ్రేక్ఫాస్ట్ చేసేసుకొని ఇప్పుడైతే మేము పన్నీర్ కబాబ్కి అన్నీ ప్రిపేర్ చేస్తున్నాము. అంటే ఏదైనా స్పెషల్ ఉండాలి కదా, గెట్ టుగెదర్ అంటే ఏదో అన్నం పప్పు కూర వండుకుంటే ఇంట్లో ఉన్నట్టుగానే ఉంటుంది అని చెప్పేసి ఈ విధంగా కబాబ్ అయితే పెట్టుకున్నామన్నమాట. ఇంకా పన్నీర్ కబాబ్ ఇది వెజిటేరియన్ వాళ్ళకండి. ఇంకా వెజిటేరియన్ వాళ్ళు తక్కువ మంది ఉన్నప్పటికీ కూడా నాన్ వెజ్ వాళ్ళ ఊరుకుంటామా పన్నీర్ కనిపిస్తే చెప్పండి. అందుకని చెప్పేసి కాస్త ఎక్కువగానే రెడీ చేసేసుకుంటున్నాం. ఇది ఒక్కటైతే ఎలా సరిపోతుంది, దీంట్లోకి కొద్దిగా పన్నీర్ కూడా సారీ అండి పైనాపిల్ ఉంటే కూడా బాగుంటుంది అని చెప్పేసి పైనాపిల్ పీసెస్ని కూడా కట్ చేసి రెడీ చేసేసుకున్నాం. ఇంతేకాకుండా ఇంకా నాన్ వెజ్ వాళ్ళకి కూడా మనకు చికెన్ కబాబ్ ఉంటే బాగుంటుంది కదా అని చెప్పేసి చికెన్ కబాబ్కి కూడా ప్రిపరేషన్ అయితే స్టార్ట్ అయిపోయిందన్నమాట. సో ఈ విధంగా అయితే మేము అన్ని వెరైటీస్ అండి ఒక్కదాంతో సంతృప్తి పడకుండా అన్నీ చేసుకుంటున్నాం. ఇంకా మొత్తం అక్కడ వంటలు అన్నీ రెడీ అవుతూ ఉంటే మేమైతే ఇక్కడ కూర్చొని ఫన్ చేద్దాము అని చెప్పేసి ఆలోచిస్తూ ఉంటే అందరూ కలిసి అంత్యాక్షరి ఆడదాము అంటే ఆడపిల్లలమంతా ఒక సైడు, మా పిన్ని వాళ్ళంతా ఒక సైడు ఒక టీమ్స్ ఏర్పాటు చేసుకొని ఈ విధంగా అంత్యాక్షరి అయితే ఆడుతున్నాం. ఇక్కడ నుంచి అయితే మీరే వినండి మా ఫన్ను గోలా. ఇప్పుడు ఆగండి, ఇద్దరికి ఇద్దాం ఛాయిస్. నుంచి రాదు గడియారం 12 అయ్యింది. ఒకవైపు మేమంతా అంత్యాక్షరి ఆడుతూ ఎంజాయ్ చేస్తూ ఉంటే మా బ్రదర్స్ మాత్రం చాలా కష్టపడుతూ మా కోసం పన్నీర్ కబాబ్, చికెన్ కబాబ్ కోసం ఈ విధంగా అయితే అన్నీ చేస్తున్నారండి. బొగ్గుల పొయ్యిలు పెట్టుకొని మరి ఈ విధంగా పన్నీర్ అండ్ చికెన్ కబాబ్ అయితే రెడీ చేస్తున్నారండి. ఎంత కష్టపడతారో మా బ్రదర్స్ అయితే. పొలం దగ్గర గెట్ టుగెదర్ అనగానే ఆడవాళ్ళు వంటల దగ్గర ఎలా కష్టపడతారో మా బ్రదర్స్ మా కోసం కబాబ్స్ చేయడంలో అంతే కష్టపడతారండి. నిజంగా వాళ్ళకైతే హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి. అసలు మాకైతే ఒక్క పని కూడా చెప్పారండి అక్కలకి. పాపం వాళ్ళే చేస్తూ ఉంటారు. ఇంకా మా పిన్ని వాళ్ళు కూడా ఊరుకుంటారా, వాళ్ళు కూడా కాస్త సహాయం చేస్తూనే ఉంటారు. అయినప్పటికీ కూడా అస్సలు వదలరండి. బాయ్సే కూర్చున్నారు చూడండి అక్కడ మొత్తం రెడీ చేస్తూ. ఇంకా ఫైనల్గా అయితే కబాబ్స్ అన్నీ ఈ విధంగా అన్ని సీకులకి కుచ్చిస్తూ ఇక్కడ కూర్చునే వాళ్ళు కూర్చొని ఎంజాయ్ చేస్తూ ఉంటే, వీడియో తీస్తూ నేను ఎంజాయ్ చేస్తూ ఉంటే ఇంకా మస్తు మజా అనిపించింది. అక్కడ నుంచి మా బాబాయ్ వాళ్ళు ఎంజాయ్ చేస్తూ వస్తూ ఉంటే అందరము ఎంజాయ్ చేస్తూ ఉంటే ఇక్కడ వంటలోనేమో డబల్ కా మీఠా చేయడంలో ఫుల్ ఎంజాయ్ చేస్తున్నారన్నమాట. సో ఎప్పుడూ ఉండే రొటీన్ వంటకాలు ఉంటే ఏం బాగుంటుంది అని చెప్పేసి కాస్త డబల్ కా మీఠా, అదేవిధంగా మిర్చి బజ్జీ కూడా పెట్టుకున్నామన్నమాట. సో ఇవన్నీ కూడా మాకు స్నాక్స్ లాగా పనికొస్తాయి. అదేవిధంగా స్వీట్ ఐటమ్ అనేది ఒకటి ఉంటే బాగుంటుంది కదా అని అయితే ఈ విధంగా అరేంజ్ చేసుకున్నాము. ఇంకా మా పిన్ని వాళ్ళు అక్కడ సదిరే వాళ్ళు సదురుతూ ఉంటే, ఆడే వాళ్ళం ఆడుకుంటూ ఉంటే, ఇక్కడ కబాబ్స్ రెడీ అవుతూ ఉంటే వారేవా ఏముందనుకుంటున్నారు అసలుకి. ఎవ్వరు కూడా ఎక్కడ కూడా ఎలాంటి
ఎలాంటి ఫీలింగ్స్ పెట్టుకోకుండా ఎంజాయ్ చేస్తారండి. అంటే ఈ పని చేయడంలో కూడా ఎంజాయ్మెంట్ని వెతుక్కుంటారన్నమాట. అంతే తప్ప ఏదో చేస్తున్నాము పని అని అనుకోకుండా చక్కగా చేస్తారు. ఇంకా మా కన్నబాబుకైతే పాపం చేతులు కూడా మండిపోయినాయండి. అంటే ఇది కబాబ్స్కి సీకులకి కుచ్చుతూ ఉంటే కారం అంటుతుంది కదా, దానివల్ల చేతులైతే వెర్రగా తయారైపోయాయి. ఫైనల్గా మా వంటలైతే ఈ విధంగా రెడీ అయిపోయాయండి. ఇవన్నీ వెజిటేరియన్ వాళ్ళకన్నమాట. ఇంకా నాన్ వెజ్ వాళ్ళకు వచ్చేసి ఎగ్ కర్రీ, చికెన్ కర్రీ. సో ఈ విధంగా అయితే మేము ఫుల్గా చేసేసుకున్నాము. ఇది వచ్చేసి పరమాన్నం, ఇది వచ్చేసి వైట్ రైస్, ఇంకా ఇక్కడ వచ్చేసి బగారన్నం. సో ఈ విధంగా అయితే మా వంటలన్నీ రెడీ అయిపోయాయి. మిర్చి బజ్జీ కూడా రెడీ అయిందండి. కానీ ఈ మిర్చి బజ్జీ స్నాక్స్ కోసం. ఇక్కడ డబల్ కా మీఠా కూడా రెడీ అయిపోయింది. ఇంకా లంచ్కి అందరూ కూడా ఎదురు చూస్తున్నారు ఈగర్గా. అరేంజ్ చేసే వాళ్ళు అరేంజ్ చేస్తూ ఉన్నారు, ఇంకా ముచ్చట్లు పెట్టే వాళ్ళు ముచ్చట్లు పెడుతూ ఉన్నారు. ఇలాగైతే మొత్తానికి ఫన్ చేస్తూ మేము ఫామ్లో మస్తు ఎంజాయ్ చేసినామన్నమాట. అప్పుడప్పుడు ఇలాంటి ఫ్యామిలీ గ్యాదరింగ్స్ అనేవి ఉంటే పిల్లలకు వాళ్ళ రిలేషన్స్ కూడా తెలుస్తాయి. ఫైనల్గా వరలక్ష్మి కూడా హైదరాబాద్ నుంచి వచ్చేసిందన్నమాట మా గెస్ట్. సో అందరం ఇక్కడే లోకల్లో ఉంటాం, వరలక్ష్మి మాత్రం హైదరాబాద్లో ఉంటుంది, అందుకనే గెస్ట్ అని చెప్పాను. ఇంకా మా బాల్మనక్క చూడండి రెడీగా నిలబడింది. నేను ఎప్పుడు వీడియో తీస్తానో తెలియదు కాబట్టి పాపం అలర్ట్గా ఉండలేకపోతుంది. సో మస్తు నవ్వొస్తుందండి నాకు. ఇంకా మా మేనత్తలు కూడా ఫుల్ సపోర్ట్ చేస్తూ ఉంటారు. ఇక్కడ చూడండి నీలమ్మ ఇంకా ఇక్కడ మాకు హెల్పర్ లాగా వచ్చిందన్నమాట, హెల్ప్ చేయడానికి. థమ్స్అప్ తాగుతూ ఎంజాయ్ చేస్తుంది. అంటే ఎవరు ఎంజాయ్మెంట్ వాళ్ళదేనండి. అంటే ఒకరు కూర్చొని ఎంజాయ్ చేస్తే, ఒకరు ముచ్చట్లలో ఎంజాయ్ చేస్తారు, ఒకరు పాటలు పాడుతూ ఎంజాయ్ చేస్తారు. మొత్తానికి లంచ్ టైం అయితే అయ్యింది కాబట్టి ఇంకా చూడండి మా సిస్టర్స్ అందరూ కూడా లంచ్ తెచ్చుకొని కూర్చొని ఈ విధంగా వీళ్ళ ముచ్చట్లతో వీళ్ళ అంటే ఏజ్ గ్రూప్ వాళ్ళంతా ఒక దగ్గర కూర్చొని ఎంజాయ్ చేస్తున్నారు. ఈ విధంగా మొత్తానికైతే మేమంతా కూడా ఈ విధంగా గ్యాదర్ అయిపోయి మస్తు ఫన్ చేస్తూ ఎంజాయ్ చేస్తూ లంచ్ చేస్తూ వారేవా ఇంకా చెప్పాల్సిన అవసరం లేదు. మీ దగ్గర కూడా మీ ఫ్యామిలీ గ్యాదరింగ్స్ మీరు పెట్టుకోవడానికి ట్రై చేయండి. మస్తు హెల్ప్ అవుతాయి అన్నమాట. రిలేషన్ని పెంచుతూ ఉంటాయి, రిలేషన్షిప్ని స్ట్రాంగ్ చేస్తూ ఉంటాయి. సో ఈ విధంగా మా లంచ్ అంతా అయిపోయిన తర్వాత ఫుల్గా తిన్నాం కదా, ఇంకా ఎలా డైజెస్ట్ అవుతుందా అని చూస్తే ఈ విధంగా ఆడుకుంటూ ఫుల్గా ఎంజాయ్ చేస్తున్నాం అన్నమాట. చూడండి మా బ్రదర్స్ అందరూ కూడా మమ్మల్ని ఓడించడానికి ఎంత ట్రై చేస్తున్నారో. సో కాదు, ఇలా అయితే లాభం లేదు, బ్రదర్స్ బలవంతులంతా ఒక్క సైడ్ ఉండొద్దు అని చెప్పేసి నేనైతే మా బ్రదర్ని నా సైడ్ తీసుకెళ్తున్నాను అన్నమాట. ఇంకా మేమంతా ఒక సైడ్, మా మామ వాళ్ళు ఇంకా చూడండి ఈ విధంగా అందరూ కూడా ఒక సైడ్ ఉన్నారన్నమాట, మా మర్దులు అందరూ. సో మస్తు మజా అనిపించిందండి. అంటే ఇలాంటి గ్యాదరింగ్స్ ఒక రోజంతా కూడా మన కష్టాన్ని, మన బాధలని, మన టెన్షన్స్ని మర్చిపోతూ అందరితో సరదాగా గడపడానికి చాలా హెల్ప్ అవుతాయనే చెప్పాలి. ఇంకా మన రిలేషన్స్ని స్ట్రాంగ్ చేస్తాయి. మనమంటే ఏంటో కూడా అవతలి వాళ్ళకు తెలిసేలాగా చేస్తాయి. అంటే ఒక్కొక్కరి అభిప్రాయాలు, ఒక్కొక్కరి ఆలోచనలు ఏ విధంగా ఉన్నాయి అనేది కూడా అర్థం అవ్వడానికి ఇలాంటి గ్యాదరింగ్స్ అనేవి చాలా హెల్ప్ అవుతాయి. మీరు ఒక్కసారి మీ ఫ్యామిలీ గ్యాదరింగ్స్ పెట్టుకొని ట్రై చేయండి, మస్తు మజా వస్తుంది. ఇక్కడ నుంచి అయితే ఇంకా మీరే చూసి ఎంజాయ్ చేయండి. నా ఛానల్ని లైక్ చేయడం, షేర్ చేయడం, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు ఫ్రెండ్స్, ఓకేనా? మీ ఇద్దరు అక్కడ పట్టండి, మేము ఇద్దరు ఇక్కడ పడతాం. లక్ష్మి లక్ష్మి స్టార్ట్ అదే టైం డౌన్ డౌన్. రెడీ 1 2 3 స్టార్ట్.